దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 179. నువ్వు షో చేస్తే నీ బేర్ బాడీకి ఆ స్నిగ్ధత పడుతుందేమో కానీ నేను అస్సలు పడను అంటూ దగ్గరకొస్తుండగా అక్కడ సామ్రాట్ తడి అడుగులతో ఫ్లోర్ తడిగా ఉండి జారి వచ్చి సామ్రాట్ మీద పడుతుంది. ఒక్కసారిగా వచ్చి శక్తి మీద పడేసరికి సామ్రాట్ కింద పడిపోయి మళ్ళీ తట్టుకొని తెలియకుండానే తన నడుం చుట్టూ చేతులు వేసి సపోర్ట్గా పట్టుకొని నిలబడతాడు. శక్తి చేతులు కూడా సామ్రాట్ బేరు బాడీని చుట్టుకొని పోయి ఉంటాయి. ఇద్దరు తెలియకుండానే ఒకరి కౌగిలింతలో ఒకరు ఉండిపోయి చూపులు కలుపుకొని ట్రాన్స్గా చూసుకుంటూ ఉంటారు. క్షణాలు, సెకండ్లు, నిమిషాలుగా మారిపోతున్నా ఇద్దరు లోకాన్ని మర్చిపోయి అలాగే ఉండిపోతారు. కొద్దిసేపటికి శక్తి కంటే ముందుగా సామ్రాట్ రెప్ప వేసి తేరుకొని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా ఉన్న శక్తిని చూసి నవ్వుతూ, నా బేర్బాడికి పడనని చెప్పి డైరెక్ట్గా నా మీద పడిపోయావేంటి హిట్లర్ అని అడుగుతాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. ఆ మాటలతో శక్తి కూడా తేరుకొని కోపంగా చూస్తూ, నేనేం పడలేదు అని అంటుంది. పడందే నా నడుం చుట్టూ చేతులు వేసి నన్ను హక్ చేసుకున్నావా అని అడుగుతాడు. అది చూసి సామ్రాట్ నడుం చుట్టూ వేసిన చేతుల్ని తీయబోతుండగా సామ్రాట్ వెన్ను మీద ఉన్న గాయపు ఘాటు తన వేలుకు తగిలి అది ఏంటో తనకు తెలియక వేలతో తడుముతూ, ఇక్కడ ఏమైంది అని అడుగుతుంది. తన మాటలకి కాస్త నవ్వుతూ, అది నువ్వు చేసిన గుర్తే అంటాడు. సామ్రాట్ అన్నది అర్థం కాక, ఏంటి అని అడుగుతుంది. ఇంకా అర్థం కాలేదా? ఆ రోజు నువ్వు నన్ను గాజు ముక్కతో పొడిచావు కదా, ఆ గాయం తాలూకు మిగిలిన ఘాటు అంటాడు. ఆ మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా తడిమి చూస్తుంటుంది. అప్పటి వరకు కూడా సామ్రాట్ చేతులు తన నడుమును చుట్టుకునే ఉంటాయి. సామ్రాట్ నిదానంగా తన నడుము మీద వేసిన చేతుల్ని తీసేసరికి శక్తి కూడా దూరం జరుగుతుంది. నన్ను ఎంత కసితో పొడిచి ఉండకపోతే అంత గాయం చేసి ఉంటావు చెప్పు అని అంటాడు. నా మనసుకు చేసిన గాయం కంటే నీకైన గాయం ఎక్కువ అని అడుగుతుంది కోపంగా చూస్తూ. అది నిజమేలే, నా ఒంటికి తగిలిన గాయంతో పోలిస్తే నీ మనసుకు తగిలిన గాయమే పెద్దది. కానీ నీకు ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. అసలు ఆ రోజు నా ప్రభావం లేకుండానే నేను తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకలా ప్రవర్తించి ఉంటానో ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న అంటాడు. ఆ మాటలకి శక్తి ఇంకా కోపంగా చూస్తుంటుంది. సామ్రాట్ మిర్రర్ దగ్గరికి వెళ్ళి తల దువ్వుకుంటూ అద్దాల నుంచి తన కోపాన్ని చూస్తూ, నువ్వు ఎంత కోపంగా చూసినా నేను చెప్పేది మాత్రం నిజం. నమ్మటం నమ్మకపోవడం నీ ఇష్టం అంటాడు. సామ్రాట్ తనకి వెనుకగా కనిపిస్తూ ఉండేసరికి సామ్రాట్కి టవల్ పైన ఉన్న గాయం కూడా తనకి ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నయంలే, నాకు పింకి పుట్టింది. తప్పు నాదే అయినా పిల్లలు పుట్టరనే బాధలో జీవితాంతం నేను తిట్టుకుంటూనే కాలం గడిపేవాణ్ణి అని మాట్లాడుతూ ఉంటే శక్తి ఆ గాయం వైపే చూస్తుంటుంది. ఒక్కొక్కసారి ఆ గాయం నాకు విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు మాత్రం నేను ఇంకా తిట్టుకునేవాడిని తెలుసా? కోర్స్ అప్పుడు నేను తిట్టుకుంటూనే నేను చేసింది కూడా తప్పేలే అని మనసులో అనుకొని బాధపడేవాణ్ణి అంటూ వెనక్కి తిరుగుతాడు. శక్తి సామ్రాట్ని ఒక విధమైన భావంతో చూస్తూ ఉంటే, నన్ను చూడటం ఆపేసి ఇంతకీ చరిత స్కూటీలో గాలి ఎందుకు తీసావో అది చెప్పు అని అడుగుతాడు. అప్పటి వరకు గతం ఆలోచనలో ఉండిపోయిన శక్తి ఆ ప్రశ్నతో ఉలిక్కిపడినట్టుగా అయ్యి, నేను గాలి తీయటం ఏంటి? నాకేం తెలియదు అంటుంది తడబడుతూ. అది విని సామ్రాట్ కాస్త నవ్వుతూ, ఈ మధ్య నువ్వు అబద్ధాలు భలే చెప్తున్నావే అంటాడు. ఆ మాటకి ఉరిమి చూస్తుంటుంది. నన్ను ఉరిమి చూసిందే చాలు, నువ్వు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తే నేను బట్టలు వేసుకుంటాను అంటాడు. శక్తి వచ్చి కబోర్డ్లో నుంచి తన బట్టలు తీసుకుంటూ,
నేను అంతసేపు పడుకుంటే కనీసం నన్ను లేపను కూడా లేపలేదేంటి అని అడుగుతుంది. ఇంటి బాధ్యతలన్నీ స్నిగ్ధ తీసుకుంటుందని తెలిసాక నిన్ను లేపడం ఎందుకులే అని లేపలేదు అంటాడు. శక్తి బట్టలు తీసుకొని స్కూటీలో గాలి తీశాననే మ్యాటర్ ఎక్కడ ఎవరికి చెప్పకు అని అంటుంది. అసలు ఎందుకు తీశావని నేను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అంటాడు. "ఉమ్, టైర్‌లో గాలి తీయటం నాకు మహా ఇష్టం. అందుకే తీశాను" అని వెటకారంగా చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. తన వెటకారానికి సామ్రాట్ నవ్వుతూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకుని వేసుకుంటూ ఏదో విషయం గుర్తొచ్చినట్టుగా నవ్వు నిదానంగా మాయమైపోతుంటుంది. అదే విషయం స్నానం చేస్తున్న శక్తికి తన థైస్ మీద ఉన్న పుట్టిమచ్చ చూసుకోగానే గుర్తొస్తూ శక్తికి నాకు ఫిజికల్ రిలేషన్ ఉంది అని భరత్ సామ్రాట్‌కి చెప్పడం గుర్తు తెచ్చుకొని, సామ్రాట్ దృష్టిలో నేను ఇప్పటికి కూడా ఒక క్యారెక్టర్ లేని దానిలాగానే ఉండిపోయాను. కనీసం ఆ భరత్ చెప్పింది నిజమా? అబద్ధమా? అని కూడా నన్ను అడగలేదు అని సామ్రాట్ మీద కోప్పడుతూనే స్నానం చేస్తుంటుంది. ఇక్కడ సామ్రాట్‌కి కూడా భరత్ చెప్పిన ఆ విషయమే పదే పదే గుర్తొస్తూ ఏమైనా శక్తి ఆ భరత్‌తో శారీరక రిలేషన్ పెట్టుకోకుండా ఉండాల్సింది అని అనుకొని బాధపడి, అయినా ఏమైందిలే ఇప్పుడు శక్తి నా భార్య. తన గతంతో నాకు సంబంధం లేదు. ప్రెజెంట్ మాత్రమే నాకు ముఖ్యం అని అనుకొని మనసుకి రాజీ చెప్పుకుంటాడు. ఇక కిచెన్‌లో అతుక్కుపోయిన స్నిగ్ధ పిల్లల లంచ్ బాక్స్, చరిత లంచ్ బాక్స్ పనిలో బిజీ అయిపోయింది. వాళ్ళు అడిగినవన్నీ యూట్యూబుల్ ఛానల్‌లో చూసి ప్రిపేర్ చేసి పెట్టి, వాటిని బాక్స్‌లో పెట్టేసి, మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, హమ్మయ్య! లంచ్ బాక్స్ పనులయిపోయాయి. నా జీవితంలో నేను ఇంత కష్టపడతానని ఎప్పుడూ అనుకోలేదు. హాయిగా పబ్బుల్లో మందు తాగుతూ, ఇష్టం వచ్చిన మగాడితో గడిపే నాకు ఇలాంటి పరిస్థితి పట్టిందేంటి అని అనుకొని, సామ్రాట్‌ని దక్కించుకోవడం కోసం ఏమైనా చేయక తప్పదు అని డిసైడ్ అవుతుండగా, లంచ్ బాక్స్ అంటూ పిల్లలు కేకలు వేస్తుంటారు. చరిత కూడా టిఫిన్ చేయటం పూర్తి చేసి, కాఫీ తాగుతూ లంచ్ బాక్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది. వినోద్ కూడా కాఫీ తాగుతూ ఓ కంట చరితని చూస్తుంటాడు. చరిత వినోద్ వైపు చూసిన ప్రతిసారి ఏదో పక్క చూపులు చూస్తున్నట్టుగా నటిస్తుంటాడు. ఆ ప్రవర్తనకి చరిత వినోద్ మీద ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. అరుణ్, శ్రావణి మాత్రం స్నిగ్ధ చేసి పెట్టిన పెసరట్టు ఉప్మా తినడంలో మునిగిపోయి ఉంటారు. రాజశ్రీ గారు మాత్రం బయట తులసి కోట దగ్గర పూజ చేస్తుంటారు. ఇక స్నిగ్ధ పిల్లల కేకలు విని "వస్తున్నాను పిల్లలు" అంటూ 4 లంచ్ బాక్సులు తీసుకొచ్చి ముగ్గురి పిల్లలకిచ్చేసి చేత లంచ్ బాక్స్‌ని కోపంగానే తనకు అందించి వెళ్ళబోతుండగా, "అలా వెళ్ళిపోతే మా షూస్ ఎవరు పాలిష్ చేస్తారు?" అని అడుగుతుంది పింకీ. అది విని స్నిగ్ధ పింకీని మింగేస్తున్నట్టుగా చూస్తూ ఉండగానే రాజశ్రీ పూజ ముగించుకొని లోపలికొచ్చి, "అందరికీ టిఫిన్ రెడీ చేయటం అయిపోయిందా అమ్మా?" అని అడుగుతుంది. "అయిపోయింది ఆంటీ. పిల్లలకి, చరితకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఇచ్చాను" అంటూ గొప్పగా చెప్తుంది. "టిఫిన్, లంచ్ రెడీ చేసి పెట్టావేమో, ఇంకా మా షూస్ పాలిష్ కాలేదు" అంటుంది రమ్య. "అవును, త్వరగా పాలిష్ చెయ్యి ఆంటీ" అని రాకేష్ కూడా అంటాడు. "మా ఆవిడకి అసలే బ్యాక్ పెయిన్ స్నిగ్ధ. పింకీ షూస్‌తో పాటు మా పిల్లల షూస్ కూడా పాలిష్ చేయాలి" అంటాడు అరుణ్. తనకి సపోర్ట్‌గా రాజశ్రీ ఏమైనా మాట్లాడుతుందేమో అని స్నిగ్ధ బాగా కష్టపడినట్టుగా రాజశ్రీ వైపు చూస్తుంటుంది. పాపం తనని హైరాణ పెట్టకండి, అన్ని పనులు చేస్తుందిలే అని, త్వరగా ఆ పాలిష్ పని కానివ్వమ్మా, పిల్లల టైం అవుతుంది కదా అని చెప్పి రాజశ్రీ వెళ్ళిపోతుంది. రాజశ్రీ తనకి సపోర్ట్‌గా మాట్లాడిందో లేదో స్నిగ్ధకి కూడా అర్థం కాక, ఇక తప్పక పిల్లల ముగ్గురిని ఓ పక్కగా నిలబెట్టి షూస్ పాలిష్ చేస్తుంటుంది. వినోద్‌ది, చరితది, అరుణ్, శ్రావణిది టిఫిన్, కాఫీ తాగటం అయిపోయేసరికి
ఒక్కొక్కరిగా ఎవరి రూమ్‌లో వాళ్ళు వెళ్ళిపోయారు. స్నిగ్ధ అలా పిల్లల షూస్ పాలిష్ చేసే పనిలో ఉండగానే సామ్రాట్, శక్తి ఏదో మాట్లాడుకుంటూ కిందికొస్తుంటారు. రమ్య, రాకేష్ వాళ్ళ మామని చూసి "గుడ్ మార్నింగ్ మావయ్య" అంటారు. "గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్" అంటాడు సామ్రాట్ కూడా అల్లుడిని, కోడల్ని చూసుకొని సంతోషపడుతూ. వాళ్ళ పిలుపుతో స్నిగ్ధ షూస్ పాలిష్ చేస్తూనే వాళ్ళ వైపు చూస్తుంది. స్నిగ్ధ చూడటమే ఆలస్యం. కాస్త దూరంలో ఉన్న శక్తి సామ్రాట్‌కి దగ్గరగా జరిగి సామ్రాట్ చేతిలో వేలు దూర్చి పట్టుకుంటుంది. శక్తి యాక్టింగ్‌లో సామ్రాట్‌కి అర్థమై తన చేతిలో చెయ్యి కలుపుకొని నవ్వుతూ పట్టుకుంటాడు. వాళ్ళని అలా చూసి మండిపోతూనే స్నిగ్ధ తన పని తను చేస్తుంటుంది. హీరో, ఈ ఆంటీ ఏ పని చేసినా కుదరటం లేదు. కానీ ఒక్క షూస్ పాలిష్ మాత్రం చాలా బాగా చేస్తుంది అంటుంది పింకీ. ఇప్పుడే కదా తను ఈ ఇంటి బాధ్యత తీసుకుంది. పోను పోను అన్నీ చక్కగా చేస్తుందిలే అంటాడు సమ్రాట్. అవును, రోజు చేస్తుంటే తనకి అన్ని పనులు అలవాటైపోతాయిలే అంటుంది శక్తి. వాళ్ళ మాటలు వింటూనే ముగ్గురు పిల్లలకి ముగ్గురు పిల్లలకి షూస్ పాలిష్ చేసి ఇక అయిపోయిందమ్మా అంటుంది స్నిగ్ధ. మీరు గార్డెన్‌లో ఆడుతుండండి. నేను టిఫిన్ చేసి మీ ముగ్గురిని స్కూల్‌కి తీసుకెళ్తాను అంటాడు సామ్రాట్. ఓకే మావయ్య అంటూ పిల్లలు ముగ్గురు బయటికి వెళ్ళిపోతారు. కూర్చోండి, హ్యాండ్ వాష్ చేసుకునొచ్చి మీకు టిఫిన్ వడ్డిస్తాను అంటుంది స్నిగ్ధ. అవసరం లేదు. నా భర్తకి నేను, నాకు నా భర్త టిఫిన్ వడ్డించుకుంటాంలే. నీకు ఇంకా ఇంటి బాధ్యతలు ఉన్నాయి కదా! వెళ్ళి వాటిని చూసుకో అంటుంది శక్తి కోపంగా చూస్తూ. శక్తి మాటలకు స్నిగ్ధ కోపంగా ఉన్నా సామ్రాట్ ముందు మాత్రం పైకి నవ్వు నటిస్తూ సరే అని అంటుంది. స్నిగ్ధ అలా చూస్తూ ఉండగానే ఇద్దరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. సామ్రాట్ ఇడ్లీ ఇష్టంగా తింటాడని సామ్రాట్‌కి ఇడ్లీ వడ్డించి శక్తి దోస పెట్టుకుంటుంది. ఇడ్లీ అంత మెత్తగా లేకపోయేసరికి "ఇడ్లీ అంతగా బాగాలేవే" అంటాడు సామ్రాట్. అమ్మో! ఇది నెగెటివ్‌గా తీసుకుంటారా ఏంటి? కష్టపడి చేసినా ఫలితం ఉండట్లేదు అని అనుకుంటూ స్నిగ్ధ కంగారు పడుతుంటే శక్తి దోస తుంచుకొని తిని "దోస కాస్త పర్వాలేదు సామ్రాట్, తినే విధంగానే ఉంది" అని అంటుంది. అయితే నేను దోస పెట్టుకుంటాను అని సామ్రాట్ అంటూ ఉండగా స్నిగ్ధ అక్కడ నిలబడి వీళ్ళని చూడటం శక్తి గమనించి నువ్వు సపరేట్‌గా పెట్టుకోవడం ఎందుకు? నేనే నీకు ప్రేమగా తినిపిస్తాను ఉండు అంటూ దోస తుంపి సామ్రాట్ నోటికి అందిస్తుంది శక్తి. వచ్చింది అవకాశం అన్నట్టుగా సామ్రాట్ సంతోషపడుతూ తను నోటికి అందిస్తుంటే హ్యాపీగా తింటూ ఉంటాడు. అలా అవకాశం వచ్చింది కాబట్టి ఇక సామ్రాట్ కూడా ఊరుకోడు కదా! సామ్రాట్ కూడా శక్తికి ప్రేమగా తినిపిస్తుంటాడు. అలా తినడానికి శక్తికి ఇబ్బందిగా ఉన్నా స్నిగ్ధ ముందు మాత్రం నవ్వు నటిస్తూ సామ్రాట్ తినిపించేది తింటూ ఉంటుంది. అదంతా అరుణ్ ఓ పక్కగా ఉండి గమనిస్తూ ఈ స్నిగ్ధ వల్ల ఈ ఇంటికి ఎంత నష్టమో నాకు తెలీదు కానీ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే పెసరట్టు ఉప్మా తిన్నా కూడా నిండని నా కడుపు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిండుతుంది అని సంతోషంగా అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.